ప్రతిష్టాత్మకంగా ఈ 26th జనవరి నుంచి ఒక 4 ఇంపార్టెంట్ స్కీమ్స్ లాంచ్ చేయబోతా ఉన్నారు. ఒకటేమో రైతు భరోసా. సో ఏదైతే మనకి పెట్టుబడి సాయం కూడా రైతులకు ఇస్తా ఉన్నామో, సో దాన్ని 10,000 నుంచి 12,000 పెంచడం జరిగింది. సో సీజన్కి 6,000 చొప్పున, సంవత్సరానికి 12,000, ఎకరానికి చొప్పున అది రైతు భరోసా స్కీమ్ ఒకటి మనం 26 జనవరి నుంచి లాంచ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ మన మున్సిపాలిటీలో అయితే లేదు, బట్ ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ అగ్రికల్చర్ లేబర్ ఉంటారో, సో వ్యవసాయ భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపాధి హామీ పథకం కింద అట్లీస్ట్ 20 పని దినాలన్న పని చేసినట్టయితే వాళ్ళకు కూడా 6,000 పర్ సీజన్ కుటుంబానికి చొప్పున, కుటుంబానికి 12,000 పర్ ఇయర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎలిజిబుల్ కాదా అనేది కూడా అది కూడా డిటర్మైన్ చేసినాము. సో ఇప్పుడు మీకు గ్రామ సభ, వార్డ్ సభలు అవన్నీ కూడా చదివి వినిపించినారు. సో దాంట్లో కూడా ఎవరైనా ఇంకా ఇన్ఎలిజిబుల్ అంటే కూడా అది కూడా ఇవ్వచ్చు. ఇది కాకుండా రేషన్ కార్డుల గురించి ప్రత్యేకంగా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం అనేసి ప్రభుత్వం యొక్క ముఖ్యం. ఆ యాప్ లో వాళ్ళందరూ లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ ప్రకారంగానే మన వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది అందరు కూడా ఇంటింటికి పోయి కూడా ఒక సర్వే చేసినారు. ఆ సర్వేలో 2 మెయిన్ రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇల్లు. సో వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఇల్లు, ఇప్పుడు ఇక్కడ ఇల్లు చూసినామంటే అవంతా కూడా ఆర్సీసీ రూఫ్ ఇల్లు అంటారు. సో అంటే వాళ్ళు స్లాబ్ వేసుకున్న ఇల్లు. సో వాళ్ళ స్లాబ్ ఏ విధంగా ఉంది, ఆర్సీసీ రూఫ్ తో ఉందా, లేకపోతే ఏమైనా పెంకటిల్లు లాంటి ఇల్లులు ఏమైనా ఉన్నాయా అనేసి, ఇక్కడ ఎవరిది కూడా పెంకటిల్లు కనిపిస్తలేవు. సో అట్లా పెంకటిల్లు టైప్ ఏమైనా ఉందా అనేసి ఆ రూఫ్ ని ఒకటి ఫోటో తీసుకుంటారు. నెక్స్ట్ ఏమో వాళ్ళు గోడ, అది మట్టి గోడతో కట్టినారా లేకపోతే బ్రిక్ సిమెంట్ యూజ్ చేసి కట్టినారా అనేసి దాన్ని కూడా ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్న దాన్ని బట్టి ఆ యాప్లో చేసిన సర్వేని బట్టి, ఇప్పుడు ఇదైతే మంచి కాలనీ అనుకుంటాను, ఏరియాస్ లో మోస్ట్లీ ఉండరు, కానీ అవుట్స్కట్ ఏరియాస్ లలో అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా మెర్జ్ అయిన వాటి వీళ్ళలో కూడా మనకి రైతు భరోసా పథకంకి ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్. కొత్త రేషన్ కార్డ్స్ మనకి ఆల్రెడీ ఒక లిస్ట్ వచ్చింది. ఏదైతే మీ ఇంటింటికి వచ్చి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినారో, సో క్యాస్ట్ సెన్సస్ అన్నది ఏదైతే మీ ఇంటికి వచ్చి చేసినారో, ఆ ఇంటింటికి వచ్చినప్పుడు మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎవరెవరైతే రేషన్ కార్డు లేదు అని ఇచ్చినారో వాళ్ళందరిది కూడా టిక్ కొట్టడం జరిగింది అప్పుడు. సో అది మనం డేటా ఎంట్రీ చేసినాక సిస్టమ్ జనరేటెడ్దే మనకు ఒక లిస్ట్ వచ్చింది. ఎవరెవరైతే అందులో రేషన్ కార్డు లేదని ఇచ్చినారో వాళ్ళందరిది, ఇప్పుడు నేను కూడా సర్వే చేసుకున్నాను, నేను కూడా నాకు లేదని ఇచ్చినాను కాబట్టి నా లిస్ట్ కూడా వస్తుంది. సో అది కరెక్టా కాదా అనేసి వెరిఫై చేయడానికి కూడా మన వార్డ్ ఆఫీసర్స్ మళ్ళీ ఏదైతే లిస్ట్ వచ్చిందో అది ఇంటింటికి కూడా తిరిగినారు. తిరిగి దాంట్లో ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్. మన అర్బన్ ఏరియాస్ లోనైతే 2 lakhs, 2 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న